నమస్తే. ఇవాళ మనం ప్రేమగాథల సిరీస్లో షిరీన్ ఫర్హాత్ వీళ్ళ ప్రేమగాథను చెప్పుకుందాం. పర్షియా చక్రవర్తికి చాలానాడు సంతానం లేదు. ఆయన పేరు హర్మాస్. ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎన్నో దర్గాలు చూశాడు. మొత్తం మీద ఎట్టకేలకి అల్లా కరుణించి అతనికి ఒక వారసుడిని ప్రసాదించాడు. అతని ఖుస్రు మహావీరుడు. 9 ఏళ్ల ప్రాయంలోనే విద్యలన్నీ నేర్చాడు. గొప్ప అశ్వికుడు. పర్షియా ప్రజల అభిమానం కూడా పొందాడు అతను. హర్మాన్ గొప్ప పాలకుడు, న్యాయశీలి. ఒకసారి యువరాజు ఖుస్రు ఒక సామాన్య వ్యక్తిని బాధించాడని చెప్పి కొడుకుని శిక్షించిన గొప్ప రాజు ఆయన. తండ్రిలోని సద్గుణాలు తాను అలవర్చుకుంటానని ఖుస్రు అప్పుడు ప్రమాణం చేశాడు కూడా. ఖుస్రుకి షాపూర్ అనే మిత్రుడున్నాడు. అతను గొప్ప చిత్రకారుడు, సాహసి కూడా. ఎప్పుడు దేశాల్లో పట్టి తిరుగుతూ ఉండేవాడు. అతను ఒకరోజు తన దేశయాత్రల గురించి యువరాజుకు చెబుతూ, మిత్రమా, నేను ఒకసారి ఆర్మేనియా పోయా. అక్కడ రాణి మిహీన్ బాను గొప్ప అందగత్తె, మంచి పాలకురాలు. ఆమె భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె పాలిస్తోంది ఆ దేశాన్ని. ఆమె మేనకోడలు షిరీన్. అటువంటి ఆ సౌందర్యవతిని నేను త్వరగా చూడలేదనుకో. బహుశా మిహీన్ తర్వాత రాణి ఆమె కావచ్చు అని తాను వేసిన షిరీన్ చిత్రాన్ని చూపించాడు. షాపూర్ షిరీన్ గురించి చేసిన వర్ణనలు, ఆమె జగదేక సౌందర్యం ఖుస్రుని బాగా హత్తుకున్నాయి. ఆమె దానిగా చేసుకోవాలి అని ఆమె ప్రేమలో పడిపోయాడు. షాపూర్ని అడిగాడు, నేను ఆమెను భారీగా పొందాలనుకుంటున్నాను. నువ్వే సాయం చేయాలి షాపూర్. ఎలాగైనా ఆమెను కలిసి నా ప్రేమ గురించి చెప్పి ఆమెను ఇక్కడ తీసుకొస్తావా అన్నాడు. షాపూర్ అంగీకరించాడు. వెంటనే ఆర్మేనియా వెళ్ళాడు. అక్కడ షిరీన్ గురించి వాకప్ చేశాడు. షిరీన్ దగ్గరలో ఉన్న తోటలోకి రోజు వస్తుందని, ఆమెతో పాటు చిలికత్తలు కూడా ఉంటారని తెలిసింది. ఆ రోజు షాపూర్ ఆ తోటలోకి వెళ్ళాడు. యువరాజు ఖుస్రు బొమ్మని అద్భుతంగా చిత్రించి అక్కడ చెట్టు కొమ్మ కట్టాడు. దూరంగా ఉండి చూస్తున్నాడు. ఇంతలో షిరీన్ అక్కడికి వచ్చింది. ఆమె స్నేహితులు పక్కనే ఉన్నారు. వారికి చెట్టుకు కట్టిన బొమ్మ కనపడింది. ఇక్కడ ఎవరు ఆ పని చేసి ఉంటారు? ఏదైనా శుద్ధశక్తుల యొక్క ప్రయోగమా? ఈ చిత్రానికి మంత్రమేమన్నా ఉందా అని ఆ దిశగా ఆలోచన చేసి ఈ చెలికత్తెల వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. కానీ చిత్రంలోని యువరాజు అందం, మగటివి మాత్రం షిరీన్ హృదయాన్ని ఆక్రమించుకుంది. మర్నాడు షిరీన్ మరో తోటలోకి వెళ్ళబోతుందని తెలిసి షాపూర్ అక్కడ కూడా వెళ్ళి చెట్టుకు బొమ్మ కట్టాడు. అది చూసి షిరీన్ నేస్తురాళ్ళు భయంతో దాన్ని తగలెట్టారు. ఇలా మరి కొన్నిసార్లు జరిగేసరికి ఇది ఎవరో కావాలని చేస్తున్నారు అని ఆ వ్యక్తి కోసం కాపు కాశారు షిరీన్, ఆమె చెలికత్తెలు. అక్కడే తచ్చాడుతున్న షాపూర్ వాళ్ళ కంటలో పడ్డాడు. వాళ్ళు అడిగారు, ఎవరు ఈ చిత్రాలు ఇక్కడ పెడుతున్నారో నీకు తెలుసా అని. మీ రాకుమారి వస్తే ఏకాంతంగా ఆమె మాత్రమే ఆ విషయం చెప్తాను అన్నాడు షాపూర్. షిరీన్ అక్కడికి వచ్చి అందరినీ దూరం వెళ్ళిపోమంది. అప్పుడు షాపూర్ షిరీన్తో అన్నాడు, ఈ వ్యక్తిలోని వ్యక్తి పర్షియా యువరాజు ఖుస్రు. ఇతను నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను తన భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. నీకు తన ప్రేమను వివరించి నిన్ను అక్కడికి తీసుకురమ్మన్నాడు పర్షియాకి. ఇక ఆపై నీ ఇష్టం అన్నాడు. ఇది ఆనందంగానే ఉంది షిరీన్కి. ఖుస్రు అంటే ఆమెకు కూడా ఆరాధన ఉంది, ప్రేమభావం ఉంది. అప్పుడు షాపూర్ ఆమెకు ఏం చేయాలో చెప్పాడు. మర్నాడు షిరీన్ యథావిధిగా తోటకు వచ్చింది. కానీ నేస్తులతో ఆటలాడటానికి కాదు, వేటకు వచ్చినట్టు గుర్రం మీద వచ్చింది. అది ఆమె మేనత్త గుర్రం. గొప్ప గుర్రం అది. అది మహావేగంగా ప్రయాణిస్తుంది. ఆ గుర్రాన్ని నేను వేటకు తీసుకుపోతున్నానని మేనత్త దగ్గర చెప్పి అనుమతి పొంది దాని మీద ఎక్కి వచ్చింది షిరీన్. ఇదంతా కూడా షాపూర్ ప్రణాళికే. షిరీన్ మహావేగంగా పర్షియా వైపు గుర్రాన్ని నడిపింది. ఆమెను పట్టుకోవడం నేస్తురాళ్ళ వల్ల కాలేదు. షిరీన్ కోసం వెతికిన ప్రయోజనం లేకపోయింది. ఆమె మేనత్త షిరీన్ చేసిన పనికి విచారపడి ఆమె రాక కోసం ఎదురు చూడసాగింది. 14 పగళ్ళు 14 రాత్రులు ఏకదాటిగా గుర్రంపై ప్రయాణం చేసి షిరీన్ పర్షియా చేరింది. ఆమె వచ్చే ముందే షాపూర్ ఆమెకి ఖుస్రు పేరిట ఒక రాజుకు ముద్రకి ఇచ్చి, దీన్ని పర్షియా కోటల కనుక నువ్వు చూపించినట్టయితే వాళ్ళు నిన్ను లోపలికి అనుమతిస్తారు, ఎవరు నిన్ను ఆపరు అని చెప్పాడు. అలా ప్రయాణిస్తూ అలసి ఉన్న షిరీన్ ఒక నిర్జనమైన కోనేరు దగ్గర ఆగి గుర్రాన్ని చెట్టుకు కట్టి కొలంలో దిగి నగ్నంగా స్నానం చేసింది. పక్క ఉన్న బండపై తలారు పెట్టుకుంటూ సూర్యకాంతిలో కూర్చుంది. కానీ అదే రోజు ఖుస్రుకి ఒక చెడ్డ రోజు. అదేమిటంటే ఖుస్రుకి కోట లోపల అనేక మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు యువరాజుకి చెడ్డ పేరు తేవాలని అతని పేర నాణ్యాలు ముద్రించి రాజ్యంలో వదిలారు. జనరల్గా రాజు పేరు మీదే అవి ఉండాలి. ఈ పని చేసింది యువరాజే అని వాళ్ళు రాజుకి స్టాడీలు చెప్పారు. అతని తండ్రి రాజు
ఆయన రాజద్రోహం కింద కుసురుని బంధించమన్నాడు. ఎందుకంటే కుసురు కొద్దిగా అలరపడలు చేస్తాడని ఆయన ఇంతకు ముందే ఒకసారి శిక్షించి ఉన్నాడు కదా, అందుకు నమ్మేశాడు. ఈ విషయం తెలిసిన ఒక శ్రేయోబలాగి కుసురు దగ్గరికి వచ్చాడు. కుసురు దగ్గరికి వచ్చి, నువ్వు కొన్నాళ్ళు అజ్ఞాతంగా ఉండటం మేలు, పర్షియా నుంచి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు. యువరాజు రాత్రికి రాత్రే దేశం విడిచి ఆర్మేనియా వైపు వెళ్ళిపోయాడు. అటు సిరియనేమో కుసురు కోసం పర్షియా వచ్చింది. కుసురు రాజకీయ కారణం వల్ల ఆర్మేనియా వెళ్ళిపోతున్నాడు. దారిలో ఒక కొలను వద్ద సిరియన్ స్నానం చేసి రాతిపై కూర్చుని ఉండటం చూశాడు కుసురు. ఆమె వద్దకు వెళ్ళి పలకరించాలని చూశాడు. కానీ అతను మారువేషం ఉండటంతో సిరియన్ తన దివ్యాస్త్రాన్ని ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పర్షియా కోట చేరిన సిరియన్ రాజముద్రికి చూపి లోపలికి ప్రవేశించింది. యువరాజు తాలూకు మనిషి అని ఎవరు అడ్డు చెప్పలేదు. ఆమెకు మంచి స్వాగతం చెప్పి సౌకర్యాలు అమర్చారు. దివ్యాస్త్రం గుర్రాల శాలకు చేర్చారు. కుసురు కోటలో లేడని తెలిసి సిరియన్ బాధపడింది. అతనిపై ప్రేమ, అతన్ని చూడాలని మాట్లాడాలని మనసు ఆతృత పడుతున్నది. వస్తాడని పర్షియాలోనే వేచి చూస్తూ ఉంది. ఏనాడు కుసురు ప్రేమలో పడ్డాడు ఆనాడే సిరియన్తో హాయిగా ఉండటానికి పర్వత శిఖరంపైన ఒక భవనం నిర్మించమని ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు అతను కుసురు లేకపోవడంతో భవనం కట్టారు, కానీ ఆ కట్టిన ప్రదేశం అంత క్షేమకరంగా లేదు. చుట్టూ విషపు చెట్లు, పొదలు బాగా పెరిగి ఉన్నాయి. అది ఎవరు గమనించలేదు. ఇక్కడ కుసురు ఆర్మేనియా చేరాడు. రాణి మిహిన్ బాను అతనికి స్వాగతం చెప్పింది. కానీ అక్కడ తన ప్రేయసి సిరియన్ లేకపోవడంతో అతని సంతోషం మాయమైంది. విరహవేదనతో ఉండిపోయేవాడు. ఇంతలో అతని మిత్రుడు షాపూర్ వచ్చి, సిరియన్ నీకోసం పర్షియా చేరింది స్వామి, నువ్విక్కడికి కూర్చున్నావు అన్నాడు. అలా అయితే నువ్వు వెళ్ళి సిరియన్ ఇక్కడికి తీసుకునిరా, ఆ సాయం చేయి నాకు అన్నాడు. అతను సరే అని చెప్పి పర్షియా వెళ్ళి సిరియన్ తీసుకుని ఆర్మేనియా బయలుదేరాడు. అయితే వీడు ప్రయాణంలో ఉండగానే తండ్రి హర్మాద్ మరణించినట్టు కుసురుకు తెలిసింది. అతనే చేశాడు, హుటాహుటిన మళ్ళీ తిరిగి పర్షియా వచ్చేసాడు. అటు సిరియన్ని తీసుకుని వచ్చి షాపూర్ ఏమో ఆర్మేనియా వస్తున్నాడు. ఇదొక దాగుడుమూట్ల ఆటలాగా ఉంది. ఇక పర్షియా వచ్చిన కుసురు తన అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. అప్పుడు పర్షియా ప్రభు అయ్యాడు. కానీ ఆ సంతోషం ఎన్నడలేదు. సేనాడు ఒకడు కుసురుపై తిరుగుబాటు చేశాడు. కుసురు మళ్ళీ దేశాల పాలయ్యాడు. ఆర్మేనియా వచ్చేసాడు. మళ్ళీ అక్కడ ప్రేమ జంట కలిసింది. ఆనందంలో మునిగిపోయారు ఇద్దరు. ఎన్నాళ్ల విరహం ఫలించిందనుకుని ఊసులు చెప్పుకున్నారు. అయితే వీరి ప్రేమ గమనించిన సిరియన్ మేనత్త మిహిన్ బాను మాత్రం మేనకోడలను హెచ్చరించింది. అతను ఇప్పుడు రాజ్యం లేని బికారి, మన ఆశ్రయం మీద బతుకుతున్నాడు. అతను ప్రేమించు, నాకు అభ్యంతరం లేదు, కానీ కాలుదారకు ఏ రోజు ఎలా ఉంటుందో అన్నది. ఎదురుగా పండు ఉన్న ఆస్వాదించలేనటువంటి పరిస్థితిలో కుసురు సిరియన్ ఉన్నారు. మేనత్త సలహా పాటించిన సిరియన్ అతన్ని కనీసం ఆలింగనం చేర్చుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. ఇక లాభం లేదని కుసురు తన రాజ్యం సంపాదించే ప్రయత్నాలు చేశాడు. సరిహద్దుల్లోని మరో చక్రవర్తిని ఆశ్రయించి సైన్య సహాయం చేయమన్నాడు. ఆ చక్రవర్తి కుసురు అంటే అభిమానం ఉంది. తప్పక సైన్య సహాయం చేస్తాను, నీకు 50,000 మంది సైన్యం నీతో పంపుతాను, అయితే ఒక్క షరతు కుసురు అన్నాడు. ఆ షరతు ఏమిటో మరో భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.